నారా లోకేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి అడుగుదారుల్లో వారి తండ్రి అడుగుదారుల్లో మరి అభివృద్ధి బాటలో నడిపిస్తా ఉన్నారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేని మీరందరూ కూడా కష్టపడి గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క బూతుల్లో కూడా 3,000 మెజారిటీని మరి రేపు ఆదివారం కాబట్టి ముందుగా ఒక్కరోజు ముందుగానే ఈ రోజు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తానే ఉంటారమ్మా. మరి ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి మేము కూడా వస్తామంటే సార్ చేయించారు. ఎందుకంటే దాదాపు 300 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. లంచ్ పెట్టడానికి దాదాపు 100 నుంచి 150 మంది పేరెంట్స్ అక్కడ భోజనానికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ హైట్ కొంచెం కూడా తక్కువ ఉంటే కూడా మేము మా సొంత డబ్బులతో కొంచెం హైట్ కూడా పెంచుకొని దాన్ని కట్టుకున్నాం. పక్కా సిమెంట్ రోడ్డుని మరియు ఆ డ్రైనేజ్ కాలువని కూడా అక్కడ కట్టారు. మీ అందరికీ పేరు వేయాలి రోడ్ వేయాలి మేడం. అది చెప్పుకున్నాము. మీకు ఎమ్మెల్యే గారు మనకు దొరకడం మనందరం అదృష్టం. కానీ పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు కష్టపడి పనిచేసే ఎమ్మెల్యే గారిని కొంతమంది విమర్శించడం నాకు నిజంగా చాలా బాధాకరం అనిపించింది. కానీ మనకు తెలుసు మన ఎమ్మెల్యే గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ ఆమె ఇంకో 2-3 పర్యాయాలు మన సూళ్ళూరుపేట నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలను గెలిపించే విధంగా మీరందరూ 20 లక్షల ఇల్లు పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు నిర్మూలన చేశాడు. ఆ నిర్మూలన చేసిన తర్వాత మన ప్రభుత్వం అన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 1.5 సంవత్సరంలో అవి చెట్లు పుట్టలు అన్ని వచ్చేసి అన్ని క్లీన్ చేసి ఈ రోజు మళ్ళీ ఆ ఇల్లు ఉగాదికి అంతా ఇచ్చేయడానికి మీకు రిజిస్ట్రేషన్ కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ తో మాట్లాడి రిజిస్ట్రేషన్ కూడా మీకు చేపించారు. అది ఉగాది లోపల ఆ ఇల్లు కూడా వస్తాయి. ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి అయితే మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తారు. గత 6 నెలల నుంచి తమరి యొక్క ఆదేశాల మేరకు తమరు మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో వాటిని ఇప్పుడు ఆయిపేట మున్సిపల్ కమిషన్ పేరును మార్చి రోజుకి 20 నుంచి 30 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నామా. ఈ నెల వచ్చే నెల మార్చి 19 ఉగాది నాటికి ప్రభుత్వం చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా. అందరు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. తమరు ఏదైతే చెప్తున్నారో మేము ఒకసారి పరిశీలిస్తామా. కుళాయి లేకపోతే కుళాయి చేస్తాం.